2024 మొదలై అప్పుడే 6 నెలలు అయిపోయింది. ఈ 6 నెలల్లో బాగానే సినిమాలు వచ్చాయి. ప్రతి సమ్మర్ పెద్ద సినిమాలతో బిజీగా ఉండే సినీ పరిశ్రమ థియేటర్లు ఈసారి ఎన్నికలు, ఐపీఎల్తో ఖాళీగానే ఉంది. మొత్తం ఈ 6 నెలల్లో ఎన్ని సినిమాలు ప్రేక్షకులను మెప్పించి హిట్ కొట్టాయి, ఎన్ని కలెక్షన్స్ సాధించాయి అనేది ఇప్పుడు చూస్తే, జనవరిలో నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా సర్కారు నౌకరీ. ఇది ఎమోషనల్గా ప్రేక్షకులను మెప్పించినా కమర్షియల్గా మాత్రం వర్కౌట్ కాలేదు. దీంతో పాటు మరో 3 చిన్న సినిమాలు కూడా రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి. ఇక జనవరి 5న ఏకంగా 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటిలో చెప్పుకోవడానికి ఒక్క సినిమా కూడా ఆడకుండా రిలీజ్ అయి వెళ్ళిపోయింది. ఇక సంక్రాంతి రేసులో జనవరి 12న మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలు రిలీజ్ అయ్యి 2 భారీ హిట్స్ అందుకున్నాయి. గుంటూరు కారం సినిమా 200 కోట్లు కలెక్ట్ చేస్తే, హనుమాన్ సినిమా ఎవరూ ఊహించని పెద్ద హిట్ అయ్యి 300 కోట్లు కలెక్ట్ చేసి 50 రోజుల లాంగ్ రన్ నడిచింది. ఇక జనవరి 13న వెంకటేష్ సైంధవ్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా నిరాశపరిచింది. జనవరి 14న నాగార్జున నా సామిరంగా రిలీజ్ అయ్యి డీసెంట్ హిట్ కొట్టి బ్రేక్ ఈవెన్ అయింది. ఇక జనవరి 26న హన్సిక 105 మినిట్స్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇవి థియేటర్స్ వద్ద నిలబడలేకపోయాయి. ఇక ఫిబ్రవరిలో చూస్తే ఫిబ్రవరి 2న సుహాస్ అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్, బిగ్ బాస్ ఫేమ్, సోహెల్, బూట్ కట్ బాలరాజు సినిమాలతో పాటు 7 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిల్లో అంబాజీపేట, మ్యారేజ్ బ్యాండ్ డీసెంట్ హిట్ నిలవగా మిగిలిన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. ఇక ఫిబ్రవరి 8న వైఎస్ జగన్ బయోపిక్గా తెరకెక్కిన యాత్ర 2 సినిమా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా ఎందుకో ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఇక ఫిబ్రవరి 9న రవితేజ ఈగ సినిమా రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. ఫిబ్రవరి 15న అమరావతి రైతుల మీద తీసిన రాజధాని ఫైల్స్ రిలీజ్ అయింది. ఫిబ్రవరి 16న సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన సినిమాతో వచ్చి చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు. అదే రోజు మరో చిన్న సినిమా రిలీజ్ అయింది. ఫిబ్రవరి 23న సుందరం మాస్టారు, మస్తు షేడ్స్ ఉన్నాయిరాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. కమిడియన్ వైవా హర్ష హీరోగా మారి తెరకెక్కించిన సుందరం మాస్టారు యావరేజ్గా నిలిచింది. కమిడియన్ అభినవ్ గోమటం హీరోగా తెరకెక్కిన మస్తు షేడ్స్ ఉన్నాయిరాతో పాటు మిగిలిన చిన్న సినిమాలు కూడా ఫ్లాప్ దారి పట్టాయి. ఇక మార్చ్ 1న భూతద్దం భాస్కర్ నారాయణ, చారి 111, ఆపరేషన్ వ్యాలంటైన్, వ్యూహంతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. శివ కందుకూరి హీరోగా తెరకెక్కిన భూతద్దం భాస్కర్ నారాయణ పాజిటివ్ టాక్ తెచ్చుకున్న యావరేజ్గా నిలిచింది. ఇక వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్, వెన్నెల కిషోర్, చారి 111, ఆర్జీవి వ్యూహంతో పాటు మిగిలిన సినిమాలన్నీ కూడా పరాజయం పాలయ్యాయి. మార్చ్ 8న గామి, భీమలతో పాటు 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశ్వక్సేన్, చాందిని చౌదరి ముఖ్య పాత్రల్లో ప్రయోగాత్మకంగా తీసిన గామి సినిమా మంచి హిట్ అయింది. గోపీచంద్, భీమతో పాటు మిగిలిన సినిమాలు కూడా నిరాశపరిచాయి. మార్చ్ 15న రజాకార్, లంబసింగి షరతులు వర్తిస్తాయి, వై దరువై, తంత్రాలతో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. భారతదేశంలో నైజాం విలీనంపై తీసుకున్న రజాకార్ అందరినీ మెప్పించి యావరేజ్గా నిలిచింది. ఇక అలా మిగిలిన సినిమాలన్నీ కూడా నిరాశపరిచాయి. మార్చ్ 22న ఓం భీమ్ బుష్, లైన్ మ్యాన్తో పాటు మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ కాగా, శ్రీ విష్ణు ఓం భీమ్ బిష్ హిట్ కాగా మిగిలిన సినిమాలు ఫ్లాప్ బాట పట్టాయి. మార్చ్ 29న సిద్ధు జునలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమా రిలీజ్ అయ్యి 100 కోట్లు కలెక్ట్ చేసి భారీ హిట్ కొట్టింది. అదే రోజు 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి అడ్రస్ లేకుండా పోయాయి. ఇక ఏప్రిల్ 5న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. అదే రోజు మరో 2 చిన్న సినిమాలు రిలీజ్ అయినా ఫ్లాప్ అయ్యాయి. ఏప్రిల్ 11న అంజలి గీతాంజలి సినిమాకు సీక్వెల్గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. సుహాస్ శ్రీరంగ నీతులు సినిమా నిరాశపరిచింది. ఏప్రిల్ 12న 2 చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పటికీ అవి ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోయాయి. ఏప్రిల్ 18న సత్యం రాజేష్ ముఖ్య పాత్రలో చేసిన టెరెంట్ రిలీజ్ అయి నిరాశపరిచింది. ఏప్రిల్ 19న మార్కెట్ మహాలక్ష్మి, పారిజాత పర్వం మరో 2 చిన్న సినిమాలు. ఏప్రిల్ 26న ఇంకో 2 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి అన్నీ అడ్రస్ లేకుండా పోయాయి. మే 3న ఆ ఒక్కటి అడక్కు, బాక్, ప్రసన్నవదనం, శబరి మరో చిన్న సినిమా రిలీజ్ కాగా అన్నీ కమర్షియల్గా ఫ్లాప్స్గా మిగిలాయి. డబ్బింగ్ సినిమా బాక్ మాత్రం సినిమా బాగున్నా తెలుగులో ఫ్లాప్ అయ్యి తమిళ్లో హిట్ అయింది.
సుహాస్ ప్రసన్నవదనం సినిమా కూడా బాగున్నా కమర్షియల్ ఫ్లాప్ అయింది. మే 10న సత్యదేవ్ కృష్ణమ్మ, నారా రోహిత్ ప్రతినిధి 2 మరో 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి నిరాశపరిచాయి. మే 17న అసలు ఎవరికీ తెలియని ఓ 3 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి అటు నుంచి అటే వెళ్ళిపోయాయి. మే 24న గెటప్ సీను హీరోగా చేసిన రాజు యాదవ్ సినిమాతో పాటు మరో 5 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి. మే 25న ఆశీష్ వైష్ణవి చైతన్య నటించిన లవ్ మీ ఇఫ్ యూ డేర్ సినిమా యావరేజ్గా నిలిచింది. మే 31న రిలీజ్ అయిన కార్తికేయ, బజే వాయువేగం, ఆనంద్ దేవరకొండ, గమ్ గమ్ గణేష, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు యావరేజ్గా నిలిచాయి. ఇలా ఏప్రిల్ మే సమ్మర్ అంతా ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండా పోయింది. ఇక జూన్ 7న నవదీప్, లవ్ మౌలి, శర్వానంద్ మనమే, కాజల్ అగర్వాల్ సత్యభామ సినిమాలు రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలవగా, పాయల్ రాజ్పూత్ రక్షణ సినిమాతో పాటు మరో 4 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యాయి. జూన్ 14న సుధీర్ బాబు హరోం హర, చాందిని చౌదరి ఏవం, మ్యూజిక్ షాప్ మూతి సినిమాలతో పాటు మరో 2 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో మ్యూజిక్ షాప్ మూతి సినిమా బాగున్నా కమర్షియల్గా సక్సెస్ కాలేదు. మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. జూన్ 21న వరుణ్ సందేశ్ నింద, హెబ్బా పటేల్ హనీమూన్ ఎక్స్ప్రెస్తో పాటు మరో 6 చిన్న సినిమాలు రిలీజ్ అయ్యి పరాజయం బాటపట్టాయి. జూన్ 22న హెబ్బా పటేల్ సందేహం సినిమా ఫ్లాప్గానే నిలిచింది. ఇక తాజాగా జూన్ 27న వచ్చిన ప్రభాస్ కల్కి 2898 AD సినిమా భారీ హిట్ కొట్టింది. ఇప్పటికే 300 కోట్ల గ్రాస్ వసూలు చేసి దూసుకుపోతుంది. ఇక డబ్బింగ్ సినిమాల్లో జనవరిలో వచ్చిన ధనుష్ కెప్టెన్ మిల్లర్ పరాజయం పాలైంది. ఫిబ్రవరిలో లవర్, మంజుమల్ బాయ్ సినిమాలు యావరేజ్గా నిలిచాయి. రజనీకాంత్ లాల్ సలాం సినిమా, బ్రహ్మయుగం సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మార్చిలో రిలీజ్ అయిన ప్రేమలు సినిమా పెద్ద హిట్గా నిలవగా, పృథ్వీరాజు ఆడు జీవితం యావరేజ్గా నిలిచింది. ఏప్రిల్లో వచ్చిన డియర్, రత్నం సినిమాలు ఫ్లాప్ కాగా, లవ్ గురు సినిమా యావరేజ్గా నిలిచింది. మేలో వచ్చిన బాగ్ సినిమా యావరేజ్గా నిలవగా, జూన్లో వచ్చిన విజయ్ సేతుపతి సినిమా పెద్ద హిట్గా నిలిచింది. మొత్తంగా ఫస్ట్ హాఫ్లో మంచి హిట్ అయ్యి డబ్బులు వచ్చిన సినిమాలు అంటే హనుమాన్, గుంటూరు కారం, నాసామిరంగా, గామి, ప్రేమలు, ఓం భీమ్ బుష్, టిల్లు స్క్వేర్, కల్కి సినిమాలు మాత్రమే. కల్కి ఇప్పుడు భారీగానే కలెక్షన్స్ రాబడుతుంది. ఇక కొన్ని సినిమాలు మంచి టాక్ వచ్చినా కమర్షియల్గా ఫెయిల్ అయ్యాయి. ఈసారి సమ్మర్ మొత్తం ఒక్క హిట్ కూడా లేకుండా పరిశ్రమకు భారీగానే నష్టం మిగిల్చింది. కల్కి సినిమాతో థియేటర్లు మళ్ళీ కలకలాడుతున్నాయి. ఈ ఇయర్ సెకండ్ హాఫ్లో అయినా ఎక్కువ హిట్లు టాలీవుడ్లో వస్తాయో లేదో చూడాల్సి ఉంది.